మంత్రి పదవులు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టి ఫైరవిల్ చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలను ఒప్పించి మెప్పించి మంత్రి కావాలని ఆరాట పడుతున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం ఢిల్లీకి పోయి బతిలాడు కాదు, మన గల్లీలున్న వాటర్ ట్యాంక్ ఎక్కి లొల్లి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మంత్రి పదవులు డిసైడ్ చేసేటి ఢిల్లీ రాజకీయాలు కాదు, తెలంగాణలో ఉన్న వాటర్ ట్యాంకులు అన్నట్టు లొల్లి చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అందుకే ఎక్కలేని గిరాకీ వాటర్ ట్యాంకులకు వస్తున్నది. ఇప్పుడు మొన్న బోధాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే ఊకునేది లేదని వాటర్ ట్యాంక్ ఎక్కిండ్రు కదా అభిమానులు కార్యకర్తలు. ఇగో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే నా సత్తా ఏందో చూపిస్తా అన్నట్టు చేస్తున్నాడు ఈ గొగి కాంగ్రెస్ కార్యకర్త. మునిగిపోతున్న మునుగోడు కాంగ్రెస్ పార్టీని పైకి లేపింది మా ఎమ్మెల్యే. పార్లమెంట్ ఎన్నికలలో పాటలెన్నో వాడి ఎంపీని గెలిపించింది మా ఎమ్మెల్యే. అసొంటి మనిషికి మంత్రి పదవి ఇయ్యరా? రాజగోపాల్ రెడ్డి అంటే రాజకీయాలలో రాటు తేలినోడు, అటు పోయే గాలిని ఇటు తిప్పేటోడు. అట్లాంటి మనిషికి మంత్రి పదవి ఇచ్చేతానికి మీకు ధైర్యం ఎందుకు వస్తలేదు అన్నట్టు నీళ్ళ ట్యాంక్ ఎక్కిండు. కాంగ్రెస్ జెండా పట్టి కజ్జకు కాలు దువ్వుతున్నాడు. మునుగోడు నియోజకవర్గం చెండూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిలబడ్డాడు. కాలు జారి కింద పడితే బొక్కలు సూరసూరైనా మంచిదే, ఇంట్లో పెండ్లం పిల్లలు ఏడ్చినా మంచిదే గాని మా లీడర్ సాబ్కు మంత్రి పదవి రావాలి అన్నట్టు కొట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నోళ్ళు పోలీసులు ఎంత చెప్పినా ఇనకుట జెండాని ఇంకింత పైకి లేపుతున్నాడు. ఒరయ్యా కిందికి రారా అని చెయ్యి పట్టి గుంజుతున్నా వస్తలేడు. మా లీడర్కు మంత్రి పదవి ఇస్తేనే దిగుతా అన్నట్టు చేస్తున్నాడు. మాట్లాడుతున్నారా? ఇన్నరా, మా సారు దమ్మున్న నాయకుడు. తాను గెలుచుడే కాదు ఎంతో మందిని గెలిపించిండు. అసొంటి మా నాయకునికే న్యాయం జరగకుంటే మా అసొంటి కార్యకర్తలకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని అంటుర్రు. మరి మంత్రి పదవి ఎవరు ఇస్తారు కావచ్చు రాజగోపాల్ రెడ్డికి? వీళ్ళు ట్యాంక్ ఎక్కితే కిందికి దిగుండ్రి అని బతిలాడేటోళ్ళు ఇచ్చేదా మంత్రి పదవి? అంటే పుసుక్కున్న కాలు జారి కింద పడితే పానాలు పోవా? మంత్రి పదవి ఇవ్వాలనా వద్దా అనేది ఢిల్లీ పెద్దలు చూసుకుంటారు. మీరెందుకు పానాల మీద తెచ్చుకుంటారు? మంత్రి పదవి ఇచ్చుట్లా ముఖ్యమంత్రి చెప్తేనే నడుస్తలేదు ఢిల్లీలా అని అంటుర్రు. అసొంటప్పుడు ఇక్కడ నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపితే ఏం లాభమే అని అంటుర్రు. వీళ్ళు నీళ్ళ ట్యాంక్ ఎక్కిన పోరాటం చూసిన వాళ్ళు ఇప్పుడు. సినిమా వాళ్ళకు కాంగ్రెస్ సర్కార్ అంటే ఎందుకు తక్కువ చూపు ఉన్నదో నాకైతే అర్థమైతలేదులా. ఓ సినిమా హీరో ముఖ్యమంత్రి పేరు మర్చిపోవుడు, సర్కారు చేసే ముఖ్యమైన పనులను యాక్టర్లు లెక్క చేస్తలేరు. డ్రగ్స్ మత్తు మందుల ముచ్చట్లు సర్కారుకు సినిమాలకు గ్యాప్ పెరిగింది. ఇవన్నీ ఇట్లుండగా ఇగో ఇప్పుడు సినిమాలు ఏం చేసిండ్రో చూడండి. మంత్రివర్యులు క్షమించాలి, బట్ షీ ఈజ్ ద హీరో ఆల్వేస్ అనే యాప్ లాంచ్ చేసుకుంటున్నాం. అంచేత షీకి హీరోతనాన్ని ఇచ్చాం కాబట్టి మా అందమైన హీరోయిన్ అనకూడదు. ద మోస్ట్ బోల్డ్ అండ్ ద బ్యూటిఫుల్ ఆంట్రప్రెన్యూర్ అయినటువంటి చాలా చిన్న వయసులో ఆంట్రప్రెన్యూర్ అయిన శ్రీలీల గారు ఈనాటి కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేశారు. వి వెల్కమ్ హర్ ఆన్ టు స్టేజ్. శ్రీలీల గారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతుంటే యాంకర్ ఝాన్సీ వెనక ముందు ఆలోచన చేయకుండా మంత్రి స్పీచ్ కి అడ్డం వచ్చింది. అరే ఇదేంది, నేను మాట్లాడుతుంటే ఆపడేంది అన్నట్టు మంత్రి శ్రీధర్ బాబు పరిశాన్గా చూస్తున్నాడు. క్షమించాలి సార్, శ్రీలీల వచ్చి స్టేజ్ కింద కూర్చున్నది, ఆమెను విలువకుండా మంచిగా ఉండదు అన్నట్టు పైకి రమ్మన్నట్టు పిలిచింది. మంత్రి సారి వెనకకు జరిగి చేతిలో చేసుకొని చూసుకుంటా నిలబడ్డాడు. పాపం ప్రోగ్రాం షురూ కాకముందే వచ్చి ఉండాలని తెలియదు. ఆలస్యంగా వస్తే మంత్రి సబ్ స్పీచ్ కు అడ్డం రావద్దన్న ఇంగితం తెలియదా? ఏంది పద్ధతి? సోమవారం నాడు హైటెక్ సిటీలున్న ట్రైడెంట్ హోటల్లా షీ జాబ్స్ ఆధ్వర్యంలో షీ ఈజ్ ద హీరో ఆల్వేస్ సీత అనే యాప్ను తయారు చేసి విడుదల చేసిండ్రు. ఆగో ఆ కార్యానికి మంత్రి శ్రీధర్ బాబు పోతే ఇగో గిట్లా చేసిండ్రు సినిమాలు. ఇట్లా అవుడుతోని స్టేజ్ల మీద యాంకరింగ్ చేసేటోళ్లకు కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి. అతిథులు ఎవరు, ముఖ్య అతిథులు ఎవరు అనేది మతిలు ఉండాలి. ఎవరికి ఎట్లా మర్యాద ఇవ్వాలి, ఎవరిని ఎట్లా గౌరవించాలనేది పూర్తిగా తెలిసి ఉండాలి. ఇంత ఘోరమా మంత్రిని అవమానించినట్టు చేస్తారా? అంతకు ముందు ఇట్లా ఎప్పుడన్నా చేసిండ్రా? కాంగ్రెస్ సర్కార్ అంటే సినిమాలకు ఎందుకంత అల్సు అన్నట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణ సర్కార్ అంటే కాసింత భయం భక్తి లేనట్టే చేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారట. రాష్ట్రాన్ని నడిపిస్తున్న సర్కార్లో ఐటీ మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి అసోంటి పెద్ద పదవిని లెక్క చేయనట్టు చేస్తారా? ఎన్నో పనులున్నా ప్రోగ్రామ్ టైంకి వచ్చిన మంత్రి కంటే ఆలస్యంగా వచ్చిన శ్రీలీలనే ముఖ్యం అనిపించిందా అని అంటుర్రు. ఏందో ఏమో సినిమాలకు కాంగ్రెస్ సర్కార్ కంటికే కనిపించినట్టు చేస్తున్నారు.